బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్బీ నగర్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. లంచం తీసుకుంటూ ఏసీబీకి ఇద్దరు ఆర్ఎస్ఐలు పట్టుబడ్డారు. సైబర్ క్రైమ్ కేసు విషయంపై అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం బాధితుల నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఏసీబీని బాధితులు ఆశ్రయించారు. సైబర్ స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నమస్తే, మీరు రంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు కొద్ది రోజుల క్రితము ఒక ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిలిపించారు నన్ను ఇక్కడికి. నా అకౌంట్లో యాక్చువల్లీ ₹2,00,000 ఫ్రాడ్ అమౌంట్ జమ అయి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. ఒక అకౌంట్ నుంచి వచ్చేది ఇంకో అకౌంట్కి వెళ్ళిపోయేది. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి అరెస్ట్ చేయకుండా ఉండడానికి నోటీసు ఇస్తామని చెప్పేసి, ఆ నోటీసు గురించి యాక్చువల్లీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రదీప్ అని ఎస్ఐ, ఆర్ఎస్ఐ కానీ సైబర్ క్రైమ్ అటాచ్డ్ ఉన్నాడు, ప్రమోద్ అని చెప్పేసి అతను, తర్వాత ఇంకొక బాబు నాయక్ అని చెప్పేసి ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నాడు ఇక్కడే. వీళ్ళిద్దరు కూడా రిజర్వ్ ఎస్ఐస్, సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు పార్టీలోని నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయకుండా ఉంటామని చెప్పేసి ఒక ₹3,00,000 బ్రైబ్ అడిగారు. 3 లక్షలు కావని చెప్పేసి అతను బతిలాడితే ఆఖరికి ₹1,00,000 ఒప్పుకున్నారు. ఆ ₹1,00,000 ఈ రోజు తీసుకొస్తామని చెప్పేస్తే ఈ రోజు మధ్యాహ్నం రమ్మని చెప్పారు. 3 గంటల టైంలో బాబు నాయక్ ఎస్ఐ కింద వచ్చాడు. ఆ అమౌంట్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్ కూడా పట్టుకున్నాము. నమస్తే, మీరు రంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్.